నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలోని టిడ్కో గృహాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూతా కోట మరియు మున్సిపల్ కమిషనర్ టిడ్కో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న గృహాలను త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశాలివ్వడం జరిగింది. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని తప్పకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం ముగిసేలోపు ప్రతి లబ్ధిదారుడికి అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూతా కోట గారికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఘన స్వాగతం పలికి అక్కడి నుండి రాజీవ్ నగర్ కాలనీలోని గృహాల వద్ద భారీ ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇటువంటివన్నీ కూడా చూసి ఒక పొరపాటు అది మరి యాదృచ్ఛికంగా జరిగిందో కావాలని చేశారో, పోయినసారి గవర్నమెంట్లో ఏం చేశారంటే రిజిస్టర్ చేసి ఇళ్ళు ఇచ్చేశారు. రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత మీరు ఇన్ని రోజులు ఇళ్లలో ఉండాలని కానీ, లేదు ఇన్ని ఏళ్ళు మీ ఇల్లు అమ్ముకోకూడదని కానీ రూల్ లేదు. సో ఒక ఫ్లాటు దీన్ని కట్టడానికి ఇవాళ 8 నుంచి 9 లక్షలు అవుతుంది, రూపాయికి ఇచ్చేస్తున్నారు. సో రిజిస్టర్ చేసుకొని ఇమ్మీడియట్గా కొన్ని దగ్గర రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అంటే రూపాయి కొనుక్కొని మరి అది ఎటువంటి జనాలకి ఇచ్చారో మాకు తెలియదు, కానీ 1 లక్షకి 2 లక్షలకి 3 లక్షలకి అత్తసాలం అదేదో ఉంది కదా, అత్త సొత్తు అల్లుడు స్నానం చేసినట్టు ఊరికి వచ్చింది ఇది చేసినారని దాన్ని రిజిస్ట్రేషన్స్ దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక 1 year 1.5 year లోపల రిజిస్ట్రేషన్ చేసింటే అటువంటి రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయడం అనేది కూడా ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇటువంటి స్కామ్లన్నీ కూడా బయటపెట్టి నిజమైన లబ్ధిదారులకి ఎవరికైతే అప్పటి ప్రభుత్వం ఇవ్వాలా, మంచి ఇల్లు ఇవ్వాలా, మంచి ప్రామాణికం గల ఇల్లు ఇవ్వాలా అని డిసైడ్ చేసినారు. అది అయ్యేటట్టు చూస్తామని చెప్పి అందరి ముందర హామీ ఇస్తూ థ్యాంక్ యూ. ఇల్లు వాళ్ళకి కూడా పోగా ఇవాళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఈ ఎవరైతే లోన్లు ఎవరైతే ఇల్లు అప్లై చేసుకున్నారో వాళ్ళ పేర్లు లోన్ డ్రా అయినాయి కాబట్టి బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ చుట్టూ తిరుగుతూ బ్యాంక్ రికవరీ ఏజెంట్లు వాళ్ళని బెదిరించడం, మీరు డబ్బులు కట్టాల్సిందే అని. నేను పోయిన దగ్గరల్లా అటువంటి వాళ్ళు వచ్చి బాధితులు, అయ్యా మేము 50,000 కట్టాము, ₹1,00,000 కట్టాము, మా పేరు మీద లోన్ తీసుకున్నారు 3 లక్షలు, 3.5 లక్ష, 3,65,000 అట్లా, మాకు ఇల్లు అయితే ఇవ్వలేదు, మీరు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పి చాలా దగ్గర తెలిస్తే అటువంటి సమాచారాన్ని అంతా సేకరించి ఇవాళ కూటమి ప్రభుత్వం 145 కోట్లు ఒక ఎవరి పేరు మీద అయితే ఇట్లా లోన్స్ డ్రా చేశారో, ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో వాళ్ళ సమాచారం అంతా సేకరించి డిసెంబర్ 30వ తేదీ దాకా ఎన్ని ఈఎంఐలు బ్యాంకు కట్టాలో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కట్టే విధంగా 145 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఇవాళ రేపట్లో బ్యాంకులు కట్టడం అవుతుంది. అలాగే దీనికి శాశ్వత అంటే ఇప్పుడు 30 దాకా కట్టాం, మళ్ళీ మార్చి వస్తే మళ్ళీ వాళ్ళు అమ్మడి పడతారు, మళ్ళీ ఇంకో క్వార్టర్ వస్తే మళ్ళీ పడతారు. కాబట్టి శాశ్వత పరిష్కారంగా 365, 430 చదరపు అడుగుల 2 వెరైటీస్ ఇల్లు ఎంత తొందరగా కంప్లీట్ చేయగలిగితే చేయండి, దానికి ఎంత వనరులు కావాలా, ఏం చేయాలా అని చెప్పి అడిగితే మేము దాని మీద అంతా లెక్కలేసి డిపార్ట్మెంట్ వాళ్ళంతా మాట్లాడి ఒక 4,500 కోట్లు లోన్ కావాలంటే హడ్కోలో 4,450 crores లోన్ శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్కి ఫైనాన్షియల్ గ్యారంటీస్ ఈ సంవత్సరం ఎండ్కి వీలైన అంటే మా టార్గెట్ 1 లక్ష ఇల్లు, ముఖ్యంగా 365 చదరపు అడుగులు, 430 చదరపు అన్నీ 100% కంప్లీట్ చేసి అన్ని సదుపాయాలతో కూడా కంప్లీట్ చేసి ఇవ్వాలని ఈ 2025 ఎండ్కి చేయాలని. ఇది చేయాలంటేనే దాదాపు 6,000 కోట్లు కావాలి. ఈ 4,500 కోట్లు లోన్ శాంక్షన్ అయింది. ఇది కాకుండా ఈ లబ్ధిదారులు ఏదైతే బ్యాంక్ లోన్లు తీసుకున్నారో డ్రా చేయకుండా ఉన్న డబ్బులు కొంచెం ఉన్నాయి. ఈ 145 కోట్లు మనం ప్రభుత్వం కడితే ఎన్పిఏ కాకుండా ఉంటుంది. అప్పుడు అవి కూడా ఒక 1,200 crores దాకా డ్రా చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా కలిపితే కావాల్సిన డబ్బులు వస్తాయి. 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ 300
చదరపడి ఇళ్ళు కొన్ని మిగులుతాయేమో కానీ మిగిలినంతా కంప్లీట్ చేయాలని చెప్పి మా యొక్క ప్రయత్నం.